హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిశ్రీ వరల్డ్ 36. నా వీడియోస్ కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో ఏంటంటే ఉగాది రోజు తీసానమాట. వీడియోని అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయొద్దు. ఈ వీడియోలో నేను ఎలా పూజ చేసుకున్నానో, నేను గోల్డ్ తీసుకున్నానో సిల్వర్ తీసుకున్నానో, ఏ ఐటెం తీసుకున్నానో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా ఉగాది ముందు రోజు అయితే చక్కగా ఇల్లు గుమ్మలు శుభ్రం చేసుకొని గుమ్మాలకైతే పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నా అనమాట. ఇంకా అలాగే ముగ్గు కూడా నీట్గా వేసుకుంటున్నా. మనం ఎవరమైనా సరే ఏ పూజలైనా సరే వస్తే ఫస్ట్ చేసే పని ఏంటంటే ఇలా నీట్గా శుభ్రం చేసుకొని ముగ్గులు అయితే పెట్టుకుంటాం. మనం ఈ పూజలో కాకుండా ఒట్టి రోజుల్లో కూడా మామూలుగా ముగ్గు వేసుకుంటే చాలా మంచిది. మనకి కూడా అలా ముగ్గు వేసుకొని తెల్లవారికి పూజ చేసుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే నేను ముగ్గులైతే పెట్టుకొని కుంకుమ బొట్లు కూడా పెట్టుకుంటున్నాను. ఇంకా చక్కగా పెరటి గుమ్మం దగ్గర కూడా నీట్గా ముగ్గులను అయితే పెట్టుకున్నా. ఇంక ఇక్కడైతే దేవుడి పీట కూడా పసుపు రాసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఏ పని అయినా సరే పూజ పని, దేవుడి సామాన్లు తోముకోవడం అలాంటివి ఏవైనా ముందు రోజు చేసుకుంటే ఉదయానికి చక్కగా పూజ అయితే చేసుకోవచ్చు. ఇంకా పీట పైన కూడా ఇలా నాకు వచ్చిన ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట. సింపుల్గా పద్మ ముగ్గు. నాకేంటంటే చిన్నపిల్లల వల్ల ఉదయాన్నే చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పేసి పీటకం పైన కూడా ముగ్గు అయితే ముందు రోజే పెట్టుకున్నాను. చక్కగా పీటకం పైన ముగ్గు వేశాక దేవుడి గుడిలో కూడా ముగ్గునైతే వేసుకున్నాను. ఇలా ముగ్గుల పని అయిన తర్వాత, ఇంట్లో పని అంతా అయిన తర్వాత అయితే చక్కగా గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇంకా గంధము కుంకుమ బొట్లు అయితే ఇలా నీట్గా పెట్టుకొని రెడీ చేసుకున్నాను. ఇంకా ఈ గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసిన తర్వాత పూజ సామాన్లు కూడా కొన్ని అయితే నీట్గా శుభ్రం చేసుకున్నాను. ఇలా శుభ్రం చేసి అయితే పెట్టుకుంటే మనం ఉదయాన్నే లేచిన వెంటనే పూజ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఉదయాన్నే లేచి అయితే ఫస్ట్ అయితే ద్వారం దగ్గర అయితే ఇలా దీపం పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను అనమాట. చక్కగా ద్వారలక్ష్మికి హారతి కూడా ఇచ్చాను. ఇంకా అక్కడ పూజ అయిన తర్వాత ఇక్కడ ఇడ్లీకి అయితే రుబ్బు వేసుకున్నాను, ఇడ్లీ పిండికి. అలాగే ఇక్కడ ఒక సైడ్ పులిహోరకి పాయసంకి ఇంకో సైడ్ పాలు కూడా వేడి చేస్తున్నాను అనమాట. ఇవి అయ్యన్ లోపు అయితే పూజ అయితే ఇలా రెడీ చేసి అయితే చేసుకున్నాను. ఫస్ట్ ద్వారం దగ్గర పూజ అయిన తర్వాత అయితే ఇంక ఇక్కడ దేవుడి గుడిలో డైలీ పూజ చేసుకుంటాం కదా, అలా అయితే ఇక్కడ పూజ చేసుకున్నాను. ఇంక ఇక్కడ కామాక్షి దీపాన్ని అయితే పెట్టుకున్నాను అనమాట. ఉగాది రోజు అయితే మామూలుగా దేవుడి దగ్గర అయితే పూజ అయితే ఎప్పట్లాగైతే చేసుకున్నాను. ఇంక పీటకన్నా అయితే రెడీ చేసి పెట్టలేదన్నమాట. ఇక్కడ పాయసం అలాగే పులిహోర ఇంకా ఇడ్లీ అయితే చేసేసి దేవుడి దగ్గర అయితే పెడతామన్నమాట. అలా అన్నీ అయిన తర్వాత అయితే పీటకాన్ని రెడీ చేసి పెట్టుకోవచ్చు అనేసి అయితే ఫస్ట్ దేవుడి గుడి దగ్గర నేను పూజ అయితే చేసుకున్నాను. ఇంకా అలాగే ఇక్కడ పాయసం కూడా రెడీ అయ్యిందనమాట. ఇంకా పచ్చడికి అయితే ఇలా అన్నీ రెడీ చేసుకొని అయితే పెట్టుకుంటున్నాను అనమాట, మామిడికాయ పచ్చడి. ఇంక ఇక్కడ అయితే ముక్కలు అన్నీ కోసేసి పానకం లాగా అయితే రెడీ చేసుకున్నాను. మా సైడ్ అయితే ఎక్కువగా ఇలా పచ్చడిని రెడీ చేసి అయితే పెట్టుకుంటాం దేవుడి దగ్గర. ఇంకా ఇలా పూజ పీటనైతే ఇలా రెడీ చేసుకొని పూజ అయితే చేసుకున్నాను. ఇంకా ఇడ్లీ అన్నాను కదా, ఇడ్లీ కాదు కుడుమ అయితే మా సైడ్ చేసి పెట్టుకుంటారు. ఈ ఉగాది రోజు అయితే చక్కగా గడ్డుప్పు దీపాన్ని ఇలా పెట్టుకుంటానమాట. ఎప్పుడు నాకు ఇలా అలవాటు అనమాట. ఇంకా పైన కూడా కామాక్షి దీపాన్ని అయితే పెట్టుకున్నాను. ఎందుకో పెట్టుకోవాలనిపించి అయితే పెట్టుకున్నాను. ఇంకా చక్కగా అయితే పువ్వులు దొరికాయి, ఫుల్గా నిండుగా అయితే అలంకరించుకున్నాను. నాకైతే పూజ అయితే చాలా నింపుగా అనిపించింది అనమాట. ఇంకా ఇలా అయితే చక్కగా పూజ అయితే చేసుకున్నాను. ఆ దేవుడి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల ఈ సంవత్సరం మొత్తము కూడా మంచిగా ఉండాలి
అనేసి అయితే కోరుకుంటున్నా. ఇంకా అలాగే కుడుమ అయితే పెట్టుకున్నాను కదా, ఇంకా చట్నీని కూడా ఇలా రెడీ అయితే చేసుకుంటున్నాను. పూజ అంతా అయిపోయిన తర్వాత ఫాస్ట్గా పల్లి చట్నీ అయిపోద్దని చెప్పేసి ఇలా పల్లి చట్నీకి ఇలా రెడీ చేసుకున్నా. అలాగే దుంపలు కూడా ముందే ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇంకా దాన్ని కూడా ఇలా కట్ చేసుకొని టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాను. ఇంకా దాన్ని కూడా ఇలా కుక్కర్లో అయితే పోపు అయితే వేసుకుంటున్నా. ఉల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ, కరివేపాకు అయితే వేసుకున్నాను. అవి వేగాకైతే అల్లం తెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను అనమాట. ఈ అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడా నేను వేరువేరుగా చేసుకుంటాను. ఏవైనా పూజలు ప్రత్యేకంగా వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అయితే తెల్లుల్లి తిన్నాం కదా, అలాంటప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవచ్చు అని చెప్పేసి నేను అల్లం తెల్లుల్లి పేస్ట్ని అయితే వేరువేరేగా చేసుకొని పెట్టుకుంటాను. ఇంకా అవి పచ్చివాసన పోయిన తర్వాత అయితే టమాటాలను అయితే వేసుకుంటాను అనమాట. ఈ పులిహోరకి కాంబినేషన్గా బంగాళదుంప, టమాటా బాగుంటుందని చెప్పేసి నేను అదైతే ఈరోజు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా పులిహోరతో కాంబినేషన్గా ఇలా పూజలు ఏవైనా వస్తే ఎక్కువగా శనగలు, వంకాయ కర్రీనే వండుకుంటారు. నేను ఇక్కడ వేరంగా బంగాళదుంప, టమాటా అయిపోతుందని చెప్పేసి ఇదే వండుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ టమాటాలు అయితే మగ్గిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకొని కట్ చేసుకున్నాం కదా, ఆ బంగాళదుంపలను అయితే ఇందులో వేసుకుంటే కర్రీ అనేది వేరంగా అయిపోతుంది. ఇంకా ఉడకబెట్టి వేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఏమీ పట్టదు. ఇంకా కర్రీ అయిన లోపు ఇంకో సైడ్ అయితే పులిహోరకు అయితే తాలింపు వేసుకుంటున్నాను అనమాట. నైవేద్యంకి నేను కొంచెమే చేసి అయితే దేవుడి వరకు అయితే పెట్టుకున్నాను. ఇంకా అందరి కోసం అయితే నేను ఇలా పులిహోరకు అయితే తాలింపు అయితే వేసుకుంటున్నాను అనమాట. చాలామంది పూజలకి ఎక్కువగా పులిహోరనే చేసుకుంటారు కదా. ఇంకా అలానే ప్రతి ఉగాదికి పులిహోర ఏదైనా స్వీట్ వెరైటీగా చేసి అయితే పెట్టుకుంటారు. నేనైతే ఈ ఇయర్ అయితే ఏమీ చేసుకోలేదు. ఒక రుచి రైస్ స్వీట్ అయితే పాయసం చేసి పెట్టేశాను అనమాట. ఇంకా పులిహోరను అయితే ఇగోండి ఇలా అయితే రెడీ చేసుకున్నాను అనమాట. పులిహోర కూడా చేయడం అయిపోయింది. ఇంకా వంట పని అయితే పూర్తిగా అయిపోయినట్టేనే. భోజనాలన్నీ అయిన తర్వాత గిన్నెలు కూడా కొంచెం తోమేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఈవినింగ్ అయితే ఇక్కడ ముక్కుడాం తల్లి గుడికి అయితే వచ్చాము. ఈ సంవత్సరము కూడా ఉగాదికి అయితే ఇలా ముక్కుడాం తల్లి గుడికి సాయంత్రం వస్తాము. ఉదయం అయితే శివాలయం గుడికి అయితే వెళ్తాము. ఆ వీడియోని అయితే తీయలేదు. సాయంత్రం వస్తే కాసేపు ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పేసి అయితే ప్రతి సంవత్సరము కూడా సాయంత్రమే వస్తాము. కాసేపు అమ్మవారి దగ్గర ప్రశాంతంగా కూర్చొని ఇంకా ఇంటికైతే వస్తామన్నమాట. ఈ అమ్మ అయితే చాలా మహిమగల తల్లి. మేము ఉండేదైతే కొత్తూరులో. మా దగ్గరలో ఉండే వాళ్ళకైతే ఈ అమ్మవారి గురించి అయితే తెలుస్తుంది. కొంతమంది చాలా దూరం నుంచి కూడా వస్తారనమాట. వైజాగ్ నుంచి, టెక్కల నుంచి, అటు సైడ్ నుంచి కూడా వస్తారు. ఈ అమ్మ తల్లికి కోరుకోవాలే కానీ మనస్ఫూర్తిగా తీర్చని కోరిక అంటూ ఏమీ ఉండదు. అంత చల్లగా చూస్తుందన్నమాట. ఇంకా దేవుడి దర్శనం అన్నీ అయిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ గోల్డ్ షాప్కి అయితే వచ్చాము. ఇంకా ఉగాదికి అయితే సిల్వర్ అయినా గోల్డ్ అయినా ఏదో ఒకటి చిన్న పెద్ద ఏదో ఒకటి కొంటారు కదా సెంటిమెంట్కి. ఇంకా అలా అయితే నేను గోల్డ్ షాప్కి వచ్చానమాట. ఇంక ఇవన్నీ ఇయర్ రింగ్స్ అనమాట, డైమండ్వి. ఆ పైనవి అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇంక ఇక్కడ ఒకళ్ళైతే సిల్వర్ ఐటమ్స్ చూస్తున్నారు. ఇవన్నీ కుద్దులు అలాగే ప్లేట్లు. ఇంక ఇక్కడ ఉన్నాయి కదా ఈ కుద్దులు అయితే 50,000 అనమాట. చాలా వెయిట్ ఎక్కువగా ఉన్నాయి, బరువుగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మేము వచ్చే గోల్డ్ షాప్ పేరు ఏంటంటే వైష్ణవి జ్యువెలరీ. ఇది కాంప్లెక్స్ దగ్గరలోనే ఉంది. ఇంకా ఇక్కడైతే సిల్వర్ ఐటమ్స్ అలాగే గోల్డ్ అన్నీ కూడా చేస్తారు. అలాగే రెడీమేడ్ కూడా ఉన్నాయి. అన్నీ కూడా చాలా బాగున్నాయి సిల్వర్ ఐటమ్స్ అయితే. ఇంక ఇక్కడ ఈ ప్లేట్ కూడా చాలా బాగుంది. ఏవైనా నైవేద్యాలు అన్నీ పెట్టుకోవడానికి. ఇది కూడా 1 kg పైన ఉందన్నమాట ఈ ప్లేటు.
ఇంకా అలాగే నేనైతే ఇక్కడ ఆవు అడిగాను, ఆవు దూడ సిల్వర్ది. ఇంకా అదైతే తీసిస్తున్నారనమాట. అంతలోగా అయితే ఈ వీడియోనైతే తీస్తున్నాను. ఇంకొకరైతే ఈ హారము నెక్లెస్ అయితే చూస్తున్నారు. ఈ హారము నెక్లెస్ అయితే దగ్గర వెళ్ళికి వచ్చింది, చాలా బాగున్నాయి అనమాట. నాకైతే ఇది బాగా నచ్చింది, ఆ చిన్న నెక్లెస్. మీకు కూడా ఇందులో ఏది నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే ఇది బాగా నచ్చింది. ఇంకా ఫైనల్ గా అయితే నేను తీసుకునే వస్తువులు అయితే తీసుకున్నాను. సిల్వర్ ఐటమ్ అయితే తీసుకున్నాను, ఆవు దూడ, ఇంకా అలాగే చిన్న తులసి చెట్లు అయితే 2 తీసుకున్నాను అనమాట. ఈ 2 తీసుకున్నాను ఉగాదికి అయితే. నా వీడియోస్ నచ్చితే అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.